నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ కుల సంఘాల సమాఖ్య పేరుపైన బీసీ భవనం కొరకు ఒక సమావేశం పెట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయం. కాకపోతే పాలమూరు జిల్లా కేంద్రంలో మహిళల్లో దాదాపుగా బీసీ జనాభా ఎక్కువ ఉందని చెప్పి మనం సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నాం. కానీ ఏం జరుగుతుంది? మన పన్నెసాయిన వారసులు సత్యమైన తమ్ముళ్ళం అంటున్నాం, ఐలమ్మ వారసులం అంటున్నాం. ఎక్కడ ఏం జరుగుతుంది, బీసీలకు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఎంపీ విఠలరావు గారు, ఎమ్మెల్యే పులివీరన్న గారు మహబూబ్ నగర్ నడిపొట్టున ఉన్నటువంటి తెలంగాణ చౌరస్తాలో బీసీ భవనంకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ భవనం కట్టిండ్రు, కానీ అది ఇంతవరకు కూడా వాడుకలకు రాలే. ఎందుకొరకు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా ఆ భవనం బీసీ భవనమే అయితే ఆ దేవాలయం పైన బ్రహ్మంగారి గుడి పైన దేవాలయం బీసీ భవనం కట్టి కింద దేవుణ్ణి పెట్టి అసలు వాళ్ళు వాడుకలకు చేస్తలేరు, బీసీలకు వాడుకలకు చేస్తలేరు. నిరుపయోగంగా పడింది దాదాపు 15-20 సంవత్సరాలకి. దానిపైన ఒకసారి ఆలోచన చేయాలి. అట్లాగే బీసీ భవనం ఇంతకు మా మిత్రులు చెప్పినట్టు అన్ని కులాల కొరకు అవసరం పడే ఒక భవనం కనుక నడిబొడ్డున ఎక్కడో మారుమూలంగా కాకుండా నడిబొడ్డున స్థలం కేటాయించాలని చెప్పేసి మేము ఈ వేదిక నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆ స్థలం ఎక్కడ ఉంది? ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఏదైతే R&B గెస్ట్ హౌస్ ఉందో దాంట్లో ఇంతవరకే నవాబ్ పేరు మీద ఒక భవనం, మార్కెట్ మీద ఒక భవనం, అట్లా రకరకాలుగా ఉండే ఆ ప్రభుత్వ స్థలం మొత్తం ఏ మాత్రం లేకుండా మొత్తం కన్వర్గయ్యే విధంగా తయారు చేసింది. అట్లాగే డైట్ కాలేజీలో ఉన్నటువంటి స్థలం గిరిజన భవనం అని, ప్రెస్ క్లబ్ అని అట్లా అందరికీ ఇస్తా ఉన్నారు. ఈ 120-130 కులాలు ఉన్నటువంటి జాతులకు ఎందుకు స్థలం దొరకలేకపోతుంది మహిళల్లో? అదొకసారి మనం అందరం కూడా ఆలోచన చేసి నిజంగా అందరి కొరకు అవసరం పడే విధంగా, అందరికీ ఆమోదంగా ఉండే విధంగా ఆ స్థలం కేటాయించి శాసనసభ్యులు గౌరవనీయులు అనగారు అందరి కులాలకు సమన్వయం చేస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఇప్పటికైనా నడిబొడ్డున ఒక 3 ఎకరాల 2 ఎకరాల స్థలం కేటాయించి దానికి బడ్జెట్ కేటాయించి ఇటువైపు పోతే యూనివర్సిటీలో స్థలం ఉంది అనుకుంటే అది కూడా ఒక నేషనల్ హైవే తీసుకుపోయింది. యూనివర్సిటీలో ఆ బైపాస్ తీసుకుపోయి యూనివర్సిటీని కూలగొట్టి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీని కూలగొట్టి ఒక బైపాస్ చేయడం జరిగింది. అట్లా నిజంగా ఒక ఉపయోగం లేకుండా ఉన్నటువంటి కాకుండా ఉపయోగపడే విధంగా ఒక మంచి స్థలం కేటాయించి ఒక భవన నిర్మాణం కొరకు చేయుటను అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ పట్టసాయన సామాజిక సేవా సంస్థ తరఫున మరొకసారి అనగారికి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.